హాయ్ అండి, నేను మీ మంజుని. ఇక్కడ పద్మావతి చతుర్వంశ నామావళి ఉంది కదండి, దీన్ని ప్రతిరోజు పూజ చేసినప్పుడు చదువుకోండి. ఇవి 25 నామాలు అన్నమాట. నేను ఒకసారి పలుకుతాను. ఓం శ్రీం శ్రీ అయి నమ, ఓం శ్రీం లోకదాత్రే నమ, ఓం శ్రీం బ్రహ్మమాత్రే నమ, ఓం శ్రీం పద్మనేత్రాయ నమ, ఓం శ్రీం పద్మముఖ్యై నమ, ఓం శ్రీం ప్రసన్నకు పద్మాయ నమ, ఓం శ్రీం పద్మకాంత్యై నమ, ఓం శ్రీం బిల్వవనస్థాయ నమ, ఓం శ్రీం విష్ణుపత్నై నమ, ఓం శ్రీం విచిత్రక్షోమధారిణ్యై నమ, ఓం శ్రీం పృథుశ్రోణ్యాయ నమ, ఓం శ్రీం పక్వబిల్వఫలాపేణ తంగస్తన్యై నమ, ఓం శ్రీం సరుక్తపద్మపత్రాపకారపాదతాళాయ నమ, ఓం శ్రీం శుభాయ నమ, ఓం శ్రీం సురుత్నాంగదకేయూరుకాంచీనోపరశోభితాయ నమ, ఓం శ్రీం యక్షకర్దమసంలప్త సర్వాంగాయ నమ, ఓం శ్రీం కటికోజ్వలాయ నమ, ఓం శ్రీం మాంగళ్యాభరణైచిత్రయన్ముక్తాహరిర్విభూషితాయ నమ, ఓం శ్రీం తాటం కైరవతం సైత్య శోభమానముఖాంబుజాయ నమ, ఓం శ్రీం పద్మహస్తాయ నమ, ఓం శ్రీం హరివల్లభాయ నమ, ఓం శ్రీం మృగ్యుసామరూపాయ నమ, ఓం శ్రీం విద్యాయ నమ, ఓం శ్రీం బ్రహ్మరుద్రేంద్రత్వప్రాపకృపాదృష్టిపాతాయ నమ, ఓం శ్రీం అబ్ధిజాయ నమ, ఓం శ్రీం శ్రీ పద్మావతీదేవ్యై నమ, శ్రీ పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ, పద్మావతీదేవ్యై నమ, చతుర్వంశతనామావళి సహిత పూజాం సమర్పయామి. ఇవి ప్రతిరోజు చదివితే చాలా మంచిదండి. ఇవి 25 నామాలు. ఇవి నండూరి శ్రీనివాసరావు గారు దీని గురించి చాలా బాగా చెప్పారు. ఆ ఉద్దేశంతోనే ఇది కొంతమందికైనా మేలు చేస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నానండి. చదవండి. ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా, మనం దీపారాధన చేసినప్పుడు ఒకసారి పలకండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను దగ్గరగా పెట్టినాను చూడండి. ఇవి 25 అన్నమాట. కనీసం ఒక 10 మంది అయినా చదివితే నా కోరిక తీరినట్టే. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ.